హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే స్పెషల్గా సజ్జలతో చేసిన మంచి హెల్దీ దోశ అండి. మిల్లెట్స్ పిల్లలకైతే డైరెక్ట్గా పెడితే అస్సలు తినరు, ఎందుకంటే అవి రుచి కాస్త తక్కువగా ఉంటాయి. నార్మల్ దోశతో పోలిస్తే మిల్లెట్స్ దోశ చాలా మంచిది. బియ్యంతో పాటుగా మనం మిల్లెట్స్ కూడా యాడ్ చేసి పెడితే వాళ్ళకి చాలా హెల్దీ అనమాట. అందుకే ఈరోజు సజ్జలతో పాటుగా ఇంకా కొన్ని పదార్థాలు యాడ్ చేసి మంచి దోశలు అయితే వేస్తున్నానండి పిల్లల కోసం స్పెషల్గా. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లోకి 3 గ్లాసుల దొడ్డు బియ్యాన్ని, అదే అండి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. రేషన్ బియ్యంతో దోశలు చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూరి కానీ, జై శ్రీరామ లేదంటే బీపీటీ ఇలాంటి రైస్ కంటే దొడ్డు బియ్యంతో బాగా వస్తాయి. అలాగే 3 కప్పుల బియ్యానికి నేను 1 కప్పు వరకు మినప్పప్పును తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల సజ్జలను అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. సజ్జల క్వాంటిటీ 2 కప్పులు తీసుకుంటే మంచిగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. అలాగే 1 కప్పు వరకు నేను ఇక్కడ సాబుదానాను యాడ్ చేసుకుంటున్నానండి. సాబుదానా వేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అందుకని నేను ఇక్కడ సాబుదానా వేస్తున్నాను. అలాగే ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. మంచిగా ఇవన్నీ కలిపేసి వీటితో పాటుగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు వేసుకోవడం వల్ల దోశ మంచి రంగు వస్తుంది, అందుకని నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల శనగపప్పుని తీసుకొని వేసుకుంటున్నానండి. అలాగే మీరు ఇంకా రెడ్గా రావాలి అనుకుంటే ఇక్కడ మీరు కాసన్ని అటుకులు కూడా వేసుకోవచ్చండి. వాటితో పాటుగా మంచి క్రిస్పీగా వస్తాయి. నేనైతే పిల్లల కోసం కొంచెం సాఫ్ట్గానే చేస్తున్నాను కాబట్టి అటుకులను అయితే స్కిప్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని 1కి 2 సార్లు మంచిగా చెరిగిన తర్వాత నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడగాలండి. కడిగిన తర్వాత మాత్రమే మళ్ళీ మనము వాటర్ వేసి ఒక 8 గంటలైతే వీటిని నానబెట్టుకోవాలి. అలా 8 గంటలు నానితేనే సజ్జలు పర్ఫెక్ట్గా నాని మనకు దోశలు బాగా వస్తాయండి. 8 నుంచి 10 గంటలైనా పర్వాలేదు, కానీ తక్కువ టైం మాత్రం నాననివ్వకండి, ఎందుకంటే సజ్జలు ఉన్నాయి కాబట్టి అవి నానడానికి చాలా టైం పడుతుంది. ఇలా 8 గంటలు ఇవన్నీ నానిన తర్వాత క్వాంటిటీ మనం వేసిన దానికి డబుల్గా అయిపోతాయి, ఎందుకంటే సాబుదానా అయినా రైస్ అయినా ప్రతి ఒక్కటి నీటిని పీల్చుకొని అవి పెద్దగా అవుతాయి కాబట్టి ఇలా డబుల్ సైజులో అవుతాయండి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి నీరంతా తీసేసి కడిగి ఇంకా అన్ని వాటర్ అందులోనే ఉంచేసానండి. నేను ఉంచి ఇలా వాటిని కొద్దిగా గ్రైండర్ పాత్రలో వేసుకుంటూ వాటితో పాటుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిని అయితే నేను పట్టుకున్నాను అనమాట. 8 గంటల తర్వాత ఇవి క్వాంటిటీ అండి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేనైతే దోశపిండి పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 3 సార్లు నేను గ్రైండ్ చేశాను అనమాట. అంత సాఫ్ట్గా రావాలండి. ఇంత సాఫ్ట్గా వస్తేనే మనకు దోశలు కూడా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పిండి అంతా దీంట్లో వేసేసి మళ్ళీ ఒక 8 గంటలు అయితే నేను పులవడానికి పెట్టుకున్నానండి. ఇలా పిండి అంతా వేసిన తర్వాత ఒకవైపే కలిపి అంతా మంచిగా కలుపుకోవాలి. అంతా కరెక్ట్గా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి 8 గంటలు ఫర్మెంటేషన్కి వదిలిపెట్టాను. 8 గంటల తర్వాత చూసారా ఎంత బాగా పొంగింది అని. ఇలా పొంగితే భలే ఉంటాయన్నమాట దోశలు, అయితే మంచి టేస్ట్తో వస్తాయి. ఇప్పుడు ఇదంతా కలిపి ఎంత క్వాంటిటీలో నేను ఈరోజు దోశలకి తీసుకుంటానో అదే క్వాంటిటీ నేను తీసి ఉప్పు అలాగే నీళ్ళు కలుపుతానండి. మిగిలిన దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో రేపటికి నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు క్వాంటిటీకి నేను తీసుకొని దీనికి సరిపడా ఉప్పు అలాగే ఈ క్వాంటిటీకి సరిపడా కొన్ని వాటర్, మనకు దోశ పిండి కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకని అలాగ తీసుకొని నేను వీటిని అయితే దోశలాగా వేసుకున్నానండి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవాని వాడుకొని దోశలు అయితే వేసుకున్నానండి. దోశ పిండి వేసి కాస్త నెయ్యి వేసాను, మంచి టేస్ట్ వస్తుంది నెయ్యికి వేయడం వల్ల. ఇది ఒకవైపు కానీ 2 వైపులు కానీ ఎలాగైనా మీరు కాల్చుకోవచ్చండి. ఇలా మంచి టేస్ట్తో హెల్దీ వేలో దోశలు చేసుకోండి, హ్యాపీగా తినండి, హెల్దీగా ఉండండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని కూడా లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. దోశలు నచ్చిన వాళ్ళకి
ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.